ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపి మాలలకు అన్యాయం చేశారని మండిపడిన ఆ సంఘ నాయకులు కలెక్టర్ చౌక్లో సీఎం దిష్టిబొమ్మ దహనం చేయడానికి ప్రయత్నించడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిగా తోపులాట జరిగింది. ఏకసభ్య కమిషన్ నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా ఆమోదించిందని మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొప్పుల రమేష్ దుయ్యబట్టారు. సమగ్ర కుటుంబ సర్వేలో మాల అని ప్రత్యేకంగా చూపకపోవడం వల్ల తమ సంఖ్య తక్కువగా నమోదైందన్నారు. 26 ఉపకులాలు ఉన్న మాలలకు 5% రిజర్వేషన్ కేటాయించడం అన్యాయమన్నారు. వర్గీకరణ ఉపసంఘంలో కానీ ఏకసభ్య కమిషన్లో కానీ మాలల ప్రతినిధులు లేకుండానే కమిటీని వేసి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఒక జాతికి వత్తాసు పలుకుతూ ప్రవేశపెట్టిన వర్గీకరణ బిల్లులోని అంశాలను పునః పరిశీలించాలని వారు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిన్న రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలమైనటువంటి బిల్లు అసెంబ్లీలో పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఒక్క వర్గానికే కొమ్ము కాస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా మాలలందరినీ కూడా గాయపరుస్తూ తను ఏకపక్షంగా వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపడం అనేది జరిగింది. దీన్ని ఈ రాష్ట్రంలో ఉన్న మాలలందరూ కూడా మాల ఉపకులాలు 26 సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఒకటి గుర్తుంచుకోండి, రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే సర్వే చేసిండ్రో ఆ సర్వేల కనీసం మాల అని కూడా సర్వేల పొందుపరచకుండా, మాలకు సంబంధించింది పర్టికులర్గా పొందుపరచకుండా, అదే మాదిగ వర్గానికి అయితే మాదిగాని పొందుపరిచి మాలకు మాత్రం ప్రత్యేకంగా సర్వేలో కూడా గుర్తింపునివ్వకుండా ఈరోజు మాలల్ని కించపరచడానికి, అదేవిధంగా సర్వేల పూర్తిగా మాల కులాన్ని రానివ్వకుండా ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్ర చేయడం జరిగింది. దీన్ని మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం. నిజంగా రేవంత్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటే రాజ్యాంగం ప్రకారం 341 ఆర్టికల్ ప్రకారం మేము చేయమని చెప్పాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకించి సీఎం రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం. ఏంటంటే రాబోయే తరంలో మీరు ఏదైతే ఎలక్షన్లు, లోకల్ బాడీ కానీ మిగతా బాడీ ఎలక్షన్లు కానీ మాలల యొక్క సత్తా ఏంటో నీకు రుచి చూపాల్సిన అవసరం ఉంది అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఆదిలాబాద్ మాల